హాయ్ వెల్కమ్ టు శారదాస్ కార్నర్. కేదారేశ్వర వ్రతం రోజు ఇదైతే వీడియో. కేదారేశ్వర వ్రతం అంటే దండలు, ఇవి మెయిన్ దండలకే పూజ చేస్తాం మేము. పసుపుతోని గౌరమ్మని చేసి పూజ చేస్తాం అన్నమాట. ఇవైతే ఆవు పాలు పొద్దున్నే 5 గంటలకు లేచి మా ఆయన ఆవు పాలు తీసుకొచ్చిండు. ఆవు పాలతోని దండలు కడిగి ఎండలో పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఒక పక్క బంతిపూలు గుచ్చుతున్నారు పిల్లలు, అలాగే మేము ఇంకొక పక్క బెల్లప్పాలు చేస్తున్నాం. మా తోటికోడలు నేను బెల్లప్పాలు చేస్తున్నాం. చూడండి, ఇలా అన్నీ తయారు చేసుకుంటున్నాం. విస్తరి కుడుతున్నారు, మా తోటికోడలు విస్తరి కుడుతుంది. దేవుడి దగ్గరికి మర్రి ఆకులు పొద్దున్నే లేచి మర్రి ఆకులు తీసుకొచ్చిండ్రు. మర్రి ఆకులతోని విస్తరి కుట్టాము. అలాగే దేవుడి దగ్గర ముగ్గు అలంకరించాము. బోనాలు అయినాయి, దండలు కట్టినాము, దేవుడి కుండలకి అన్నిటికీ అలంకరించాము. ఇప్పుడైతే దేవుడి దగ్గర ఇది గొలుసు అంటారు. పొద్దున్నే లేచి తలస్నానం చేసి వాగుకెళ్ళి పారే నీళ్ళ దగ్గర ఎవరు తొక్కని మట్టి అంటే మట్టి కాదు, సారీ, బంగారం అంటారు, గొలుసు తీసుకొచ్చి ఇలా పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకోవాలి. ఫస్ట్ గొలుసు పోసి తర్వాత విస్తరి వేసి విస్తరి పైన బియ్యం పోసి దండలు పెట్టి అప్పాలు పెట్టి కుడుక పోక ఖర్జూర అవన్నీ పెట్టి అందులో గౌరమ్మను కూడా చేసి పెట్టి పువ్వులు పెట్టి ఫ్రూట్స్ అన్నీ అలంకరించుకొని మరొక పక్క కుండలు పెట్టుకుంటున్నాము. కేదారేశ్వర వ్రతం అంటే కుండలో పెడతాం కదా దండలు, ఆ కుండలు కూడా అలంకరించి పక్కన పెట్టాను. మరొక పక్క బియ్యం పోసి అఖండ దీపం అంటాం కదా, అఖండ దీపం తయారు చేసుకున్నాను. ఇట్లా 5 బొట్లు పెట్టిన గంధం కుంకుమతోని అఖండ దీపం తయారు చేసి నూనె పోసి ఫస్ట్ మంగళారతి వెలిగించి అఖండ దీపం వెలిగించాను. తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. మా అమ్మాయి అయితే బుక్ చదువుతుంది, మేమైతే మా మర్ది తోటికోడలు నేను మా ఆయన కూర్చున్నాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత బయటకు వచ్చేసి క్రాకర్స్ అయితే కాలుస్తున్నాం. మా అమ్మాయి, మా మర్ది పిల్లలు, మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. మా నోములు అంతే, ఇంతేనండి. థ్యాంక్ యూ.